నాడా తుఫాను ముంచుకొస్తోంది. చెన్నైకు 710 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. దీంతో చెన్నైలో 2 రోజులుగా ఓ మోస్తారు వర్షం పడుతోంది. మరోవైపు ప్రధాన ఓడరేవుల్లో ఇప్పటికే 2 ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఉత్తర కోస్తాపై ప్రభావం ఉండే అవకాశం ఉందంటున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. 2 రోజుల క్రితం నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారటంతో నాడాగా నామకరణం చేశారు అధికారులు. తుఫాను ఉత్తర వాయువ్య దిశగా గంటకు 21 కిలోమీటర్ల వేగంతో ముందుకు దూసుకొస్తోంది. ఆగ్నేయ దిశగా చెన్నైకు 710 కిలోమీటర్ల దూరంలో నాడా తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. అయితే తమిళనాడు తీరంలోని వెదరన్నీయం పుదుచ్చేరి మధ్య కడలేరు దగ్గర తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు పుదుచ్చేరిలో వర్షాలు మొదలయ్యాయి. అటు గంటకు 45 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాను హెచ్చరికతో తమిళనాడు సర్కార్ అలర్ట్ అయింది. చెన్నైతో సహా 5 జిల్లాల్లోని పాఠశాలలకు ఇవాళ రేపు సెలవులు ప్రకటించింది. తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇవాళ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే రేపు ఉత్తర కోస్తాపై ప్రభావం ఎక్కువ స్థాయిలో కనిపించే అవకాశం ఉందన్నారు. మరోవైపు ప్రధాన ఓడరేవుల్లో ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.